నమస్తే అండి అందరికి. ఇంట్లో ఎన్నిసార్లు బిర్యానీ చేసినా కూడా రెస్టారెంట్ స్టైల్ ఎందుకు వస్తలేదు రాబాయ్ అనిపించింది. అయితే ఈసారి మాత్రం అక్కడిక్కడ వీడియోలన్నీ చూసేసి ట్రై చేసినాం. రెస్టారెంట్ కంటే సూపర్గా వచ్చేసింది. అవునా నిజమా? ఎస్. ఎట్లా చేసినాం అంటే 750 గ్రామ్స్ చికెన్ తీసుకుని అందులో పిరికెడు కొత్తిమీర అండ్ పుదీనా, పిరికెడు కొత్తిమీర అండ్ పుదీనా, 4 పచ్చిమిరపకాయలు, అన్ని డ్రై మసాలాలు, కావలసినంత ఉప్పు, కారము, గరం మసాలా, జీలకర్ర పొడి, ధనియాల పొడి, చికెన్ మసాలా, కసూరి మేతి, తర్వాత బ్రౌన్ ఆనియన్స్ వేసుకొని కొంచెం నూనె పోసుకొని మంచిగా మసాజ్ చేసినాం. ఈ చికెన్ ముక్కలలో ఉప్పు కారం వేసి మసాజ్ చేస్తా అంటే ఏదో తెలియని సాటిస్ఫాక్షన్ నాకే అనిపిస్తుంది. మీకు కూడా అనిపిస్తుందా? దీన్ని మసాజ్ చేసి కొంచెం 10 నిమిషాలు పక్కన పెట్టినాం. తర్వాత కొంచెం పెరుగు వేసుకొని దాని తర్వాత నిమ్మకాయ రసం పిండుకొని మళ్ళీ మసాజ్ చేసిన మ్యారినేటెడ్ చికెన్ ని పక్కన పెట్టి ఉంచినాము 10 నిమిషాల పాటు. దాని తర్వాత స్టవ్ మీద ఒక సైడ్ రైస్, ఇంకో సైడ్ ఈ మ్యారినేటెడ్ చికెన్ ని పెట్టేసి అందులో కొంచెం నెయ్యి వేసి ఆన్ చేసినాం స్టవ్. మనం చేసేది కచ్చా బిర్యానీ కాదు, పక్కా బిర్యానీ కాబట్టి 50% చికెన్ ఉడికిన తర్వాత అందులో కొన్ని వేడి నీళ్లు పోసుకున్నా. అందులోకి ఈ 70% ఉడికిన రైస్ ని ట్రాన్స్ఫర్ చేసేసిన తర్వాత సాఫ్రాన్ కలిపిన వాటర్ వేసేసిన కలర్ కోసం. దమ్ము బయటికి పోకుండా ఉండడానికి ఆ గోధుమ పిండి గానీ అల్యూమినియం ఫాయిల్ ఏం పెట్టాలి, డైరెక్ట్ సింపుల్ గా మూత పెట్టేసినాను. ఇప్పుడు బిర్యానీ అయితే అయిపోయింది. మూత తీసి చూసేసరికి మొత్తం వైట్ రైస్ కనిపిస్తుంది. తోడి చూసిన తర్వాత అస్సలు కథ బయట పడ్డది. మసాలా కనిపిస్తా అంటే మజా వచ్చింది. అది పెట్టుకుంటా అంటే ఎప్పుడు తినాలి రా అని చెప్పేసి నా మూతంతా వంకరైపోతుంది. ఒక టైంలో అనిపించింది అసలు నేను ఇంట్లో ఉన్నానా రెస్టారెంట్ లో ఉన్నానా అని. ఇంకేమైనా మోడిఫికేషన్ చేయొచ్చా ఈ బిర్యానీకి? మీకు తెలిస్తే కామెంట్స్ లలో చెప్పండి. చాలా ఉంటానండి. బాయ్.